దీని మీద కఠినమైన చట్టాలు అది నాసా వర్తిస్తుంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వర్తిస్తుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ వర్తిస్తే అట్లాంటి వాటిలో పెట్టేసి 1 year నికరంగా బెయిల్ రాకుండా చేస్తే సరిపోతుంది. రెండోది, ఇలాంటి వాళ్ళ మీద ప్రత్యేకంగా కోర్టులు పెట్టి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మ్యాక్సిమం 3 months అని చెప్పిన 3 months లోపలనే వీళ్ళకి విచారణ, శిక్ష అనేది 3 నెలల్లోనే పడిపోవాలి మ్యాక్సిమం. అలా చేయకపోతే ఈ దేశంలో అంతర్యుద్ధాలు వస్తాయి. వీళ్ళు చేసేది కూడా హిందువులను రెచ్చగొట్టడాన్ని చెప్పని చేస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళతో పాటు ఒక పాస్టర్ వీడియో చూశాను నేను, ఆయన పేరు గుర్తులేదు నాకు. మేము క్రిస్టియన్స్ కూడా ఒక పర్సంటేజ్కి వచ్చాం కాబట్టి పాకిస్తాన్, బంగ్లాదేశ్ని ఇచ్చినట్టే మా క్రిస్టియన్స్ కూడా ఈ దేశాన్ని మొక్కలు కొట్టి ఒకటి ఇవ్వమని చెప్పని లెక్కలో మాట్లాడుతున్నారు. ఏం చేస్తా ఉన్నాయి గవర్నమెంట్లు? పోనీ గవర్నమెంట్లు వాళ్ళ బుద్ధగింపు చర్యలు ఏదైనా ఉందనుకుందాం, ఈ కనీసం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇట్లాంటి వాళ్ళ గురించి కలగ చేసుకుని సుమోటాగా కేసులు తీసుకోలేదా? హిందువులు మరీ అంత చులకనైపోయారా? హిందువుల ప్రాణాలు అంత చులకనైపోయా? చివరికి డిప్యూటీ సీఎంని బజార్కి వస్తే నరికేస్తామని చెప్పని నేను పబ్లిక్గా బెదిరిస్తే అక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పని నేను అనుకోవద్దు. అక్కడ ఎస్పీ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళకి ఆ చర్చలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇది అని చెప్పని ఒకసారి చేయాలని కోరుకుంటాను. సనాతన ధర్మంలో నాతో పాటు, నా కుటుంబంతో పాటు సహనాభవతు సహనాభవతు వైర్యం కర్వాహి అంటూ అందరూ క్షేమంగా ఉండాలని చెప్పింది. మిగతా మతాలలో చెప్పినట్టుగా మా మతాన్ని నమ్మకపోతే వాడిని చంపేయండి, వాడిని చంపేస్తే మా దేవుడు, మన దేవుడు అంటే వాళ్ళ దేవుడు మనల్ని కరుణిస్తాడు అది ఇదని చెప్పినట్టుగా మన ధర్మంలో లేదు. ఇది చివరికి ఎలా అవుతుందని చెప్పంటే ఈ దేశంలో అంతర్యుద్ధం లేవటానికి ఈ హిందువుల మీద దాడి చేసి వాళ్ళని చంపి వాళ్ళు వాళ్ళొక భాగం వీళ్ళొక భాగం పంచుకునేలాగా చేస్తున్నాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సనాతన ధర్మం, ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది, ఏ ధర్మం వైపున్నా కానీ ఆయన చేసుకుంటారు. నీకొచ్చిన ఇదేంటి? వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అంత పబ్లిక్ ఇచ్చేసి ఒక మాట చెప్పాలంటే వీళ్ళు చెప్పే పాస్టర్లు ఎవరు కూడా వాళ్ళ బైబిల్ని సక్రమంగా చదువుండ్రండి. అంత మటుకు ఖచ్చితంగా కరెక్ట్ గా. అవునవును శ్రీనివాసాచారి గారు, నేను కూడా ఈ డిబేట్ కి వచ్చే ముందు